ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. సార్ ఇక్కడ ఏమైనా పోర్షన్ ఖాళీగా ఉందా? ఏం లేవమ్మా. సార్ ప్లీజ్ ఏమైనా ఉంటే చెప్పండి సార్. ఏం ఖాళీ లేవమ్మా. మరి ఇంకా దగ్గరలో కానీ ఏమైనా ఉన్నాయా సార్? పక్క బిల్డింగ్ లో ఏమైనా ఉన్నాయో చూడండి. థ్యాంక్ యూ సార్. అలాగే. అమ్మయ్యా, ఇక్కడ టూలెట్ బోర్డు ఉంది. సార్ సార్ ఎవరైనా ఉన్నారా సార్? సార్ ఏంటమ్మాయి భయపడ్డావా? ఏం కావాలి? బయట టూలెట్ బోర్డు ఉంటే చూసొచ్చాను బాబాయ్ గారు. ఇంతకీ రూమ్ ఎవరెవరు ఉంటారు? నేను ఒక్కదానే ఉంటాను బాబాయ్ గారు. పెళ్ళయిందా? ఏమనుకోకమ్మాయి, ఫ్యామిలీ అయితే ఇచ్చేవాణ్ణి. అంత మాట అనకండి మామయ్య గారు. మీరు చాలా మంచివాళ్ళని, మీ ఇంట్లో చాలా మంది స్టూడెంట్స్ కి తక్కువ రెంట్లో అద్దెకిస్తారని విన్నాను. అవసరంలో ఉన్నాను, ఆశతో వచ్చాను. లేదనకండి మామయ్య గారు ప్లీజ్. అది కాదమ్మాయి. రాణి మామయ్య గారు. రాణి, ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. వారు అందంగా ఉన్న నీలాంటి అమ్మాయి కనబడితే ఏదో ఒకటి అంటుంటారు. మీరేమో వాడు అలా చూశాడు, వీడిలా చేశాడు అని ఏదో గొడవలు పడుతుంటారు. దాంతో పోలీసులు, వార్నింగ్లు ఎందుకు వచ్చిన తలకాయ నొప్పమ్మా మాకు. అందుకే ఆడపిల్లలకి ఇవ్వడం లేదు. నేను అలాంటి దాని కాదు, చాలా ఫ్రీగా ఉంటాను. ఎవరేమన్నా ఏం చేసినా నా వల్ల మీకే ప్రాబ్లం రాదు. నన్ను నమ్మండి మావయ్య గారు ప్లీజ్. చూస్తుంటే నువ్వు చెప్పినట్లే ఉంటావు అనిపిస్తోంది. కానీ కానీ లేదు, ఏం లేదు మామయ్య. నన్ను ఇంట్లోకి రానివ్వండి. పైన ఒక రూమ్ ఖాళీగా ఉంది. అయితే ఆ రూమ్ నాకు ఇప్పించండి ప్లీజ్ ప్లీజ్. కానీ మా అల్లుడు ఆ రూమ్ అద్దెకేయొద్దన్నాడమ్మా. ఎందుకు? ఇంతకు ముందు ఆ గదిలో ఉన్న అమ్మాయి చనిపోయింది. అయితే ఆమె ఆత్మ అందులోనే ఉందని. ఈ రోజుల్లో కూడా మీరెవరిని నమ్ముతారా మామయ్య గారు? నేను నమ్మను గాని మా అల్లుడే ఎందుకు వచ్చిన వాళ్ళు భయపడతారు అని రూమ్ అద్దెకి ఇవ్వద్దు అని అంటాడు. నాకు అలాంటి భయాలేమీ లేవు. నాకు ఆ రూమ్ అద్దెకివ్వండి మామయ్య ప్లీజ్. మరి అద్దె 1000-1500 పర్వాలేదు మామయ్య గారు, ఇచ్చేస్తాను మామయ్య గారు. ఏంటి 1000-1500? ఏం మామయ్య ఎక్కువ? 3000 రూపాయలకి తక్కువలో ఈ ఇంట్లో అద్దెకి అసలు రూములే లేవు. నాకు వెనక ముందు ఎవరూ లేరు మామయ్య. ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ ఒక పక్క చదువుకుంటున్నాను. మీరే కొంచెం చూసి. చూడడం అంటే ఆ చూడడం కాదు మావయ్య. అద్దె కొంచెం తగ్గించి తీసుకోండి మావయ్య. నేను చాలా హెల్ప్ఫుల్గా ఉంటాను. అవును, అత్తయ్య గారు లేరా? ఉందమ్మాయ్, ఉదయాన్నే గుడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ అర్ధరాత్రి భజనలన్నీ అయిపోయాక, దేవుడు నిద్రపోయాడని కన్ఫర్మ్ అయ్యాక అప్పుడు వచ్చి పడుకుంటుంది. మరి మీ భోజనం? నేను ఇక్కడుంటే మీ ఆలనా పాలా నేనే చూస్తాను మావయ్య. అందుకే రెంట్ 2000 చేసుకోండి ప్లీజ్ 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 మావయ్య ప్లీజ్ ప్లీజ్. సరే, అడ్వాన్స్ ఇస్తాను ఉండండి. అడ్వాన్స్ తర్వాత కానీ ముందు రూమ్ చూద్దు కానీ రా. బ్యూటిఫుల్ గా ఉంది అంకుల్, కానీ ఎక్కడ సెపరేట్ పోర్షన్ కనిపించట్లేదే. ఇక్కడ సెపరేట్ పోర్షన్స్ ఏమి ఉండవమ్మా. అందరూ పేయింగ్ గెస్ట్లే. ఓ, అందరూ ఒకే ఫ్యామిలీలా ఉంటాం. ఓకే, వెరీ గుడ్ అంకుల్. నా రూమ్ అదేనా? అదే కదా? ఆగాగాగాగాగు, అది మా ఆవిడ రూము. మరి నా రూమ్ ఇది ఇదేనా? ఇది కూడా కాదు. మరి పైన నువ్వు ఉండాల్సింది. అయితే చూపించండి అంకుల్. పద. అంకుల్ ఇదే కదా నా రూము? ఇది కూడా కాదు. ఇందులో ఒక రైటర్ ఉంటాడు. సీరియల్ కా సినిమాకా? వాడు చెప్పలేవో వాడు పడతాడు, నీకెందుకు? ఓ, ఇదే నా రూము? అది కూడా కాదు. ఎందుకు అంత కంగారు పడుతున్నావు? ఇందులో ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఓహో, మరి నా రూము? అదిగో అమ్మా, అది
వెళ్ళి చూసుకో. అలాగే. ఆ, ఇక్కడేనా అంకుల్ ఆ అమ్మాయి చనిపోయింది? అమ్మా మళ్ళీ అది ఎందుకు గుర్తు చేస్తావు నాకు? ఫర్నిచర్ అంతా మార్చారా లేదా? మార్చాంలే తల్లి. ఇంతకీ రూమ్ నచ్చిందా నీకు? నచ్చింది అంకుల్, చాలా బాగుంది. బాగుంది కదా? బాగుంది అంకుల్. ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వు. తీసుకోండి అంకుల్. వెళ్ళి లగేజ్ తెచ్చుకోపో. అలాగే అంకుల్. ఏమైంది అంకుల్? ఏలేదమ్మా. ఆ, తలనొప్పిగా ఉంటే కొంచెం కాఫీ పెడతావేమో అని అడగడానికి వచ్చానమ్మా నేను. దానికి పైకొచ్చారా? నన్ను పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా. సరేనమ్మా, నేను బయట ఉంటాను, కాఫీ పంపించమ్మా. నేను కాఫీ తీసుకొస్తాను, మీరు బయట వెయిట్ చేయండి అంకుల్. ఆ. ఎవరిమే కొత్తగా దిగిందా? అద్దరిందిగా ఫిగరు. లేటుగా వచ్చినా లేటెస్ట్ అమ్మాయి వచ్చింది. దీన్ని ఎలాగైనా పటాయించాలి. ఇదేంటి ఇంత సీరియస్గా చూస్తోంది రాక్షస్ లాగా? కొంపదీసి నేనేమనుకున్నానో దానికి దానికి తెలిసిపోయిందేంటి? హాయ్. హాయ్. హాయ్, ఐఎమ్ నాగ్. రాణి. నేను పైన ఉంటాను. ఓ అవునా? యా. నేను కొత్తగా వచ్చాను. ఓకే. ఏం చేస్తున్నావు నువ్వు? చదువుకుంటున్నాను. ఏ కాలేజ్? సిబిఐటి. అవునా? ఓ. ఈ రోజు నుంచి మనం ఫ్రెండ్స్. షూర్. బాయ్. ఓకే బాయ్. 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 బాయ్.
శాంతి ఐఎమ్ సారీ శాంతి, డిస్కషన్లో బాగా లేట్ అయింది. సబ్జెక్ట్ ఒక పట్టాను ఓకే కాదు కదా. వద్దా. సారీ శాంతి, నువ్వు నా కోసం రాత్రంతా మేల్కొని ఉన్నావా? ఇంకెప్పుడు ఇలా చేయను రా శాంతి. అయినా నీకు చెప్పాను కదా నా కోసం ఇలా వెయిట్ చేయొద్దని. పద శాంతి, ఇంతకీ నేను ఎవరు? చెప్పేది విని శాంతి. అబ్బా మీరు- శాంతి ప్లీజ్. నీకోసం ఏం తెచ్చానో తెలుసా? స్వీట్. కూర్చో. అసలు ఎవరు అనుకుంటున్నారు? నీకు చాలా ఇష్టమైన స్వీట్ తెచ్చాను శాంతి. అయినా కూడా మీరు ఎవరు? ఉండు శాంతి. ఆ, నీకు నీకు స్వీట్ ఇవ్వలేదని కోపంగా ఉంది కదా. ఇదిగో స్వీట్. ఇది స్వీటా? ఇది నాది శాంతి. నీకు స్వీట్ బాక్స్ తెచ్చాను శాంతి. ఇదిగో ఇదిగో నీకు ఇష్టమైన స్వీట్. ఏమండి ఏమైంది? ఆ, ఏమైందండి? హలో, ఎవరు నువ్వు? నేను ఎక్కడున్నాను? ఏమైంది? సారీ సారీ హలో సార్, ఏమైందండి? సారీ, తప్పైంది. సారీ సారీ. అంకుల్, అమ్మా, పాపం భార్య చనిపోయిందమ్మా. ఓ ఆమెను మర్చిపోలేక ఓహో, తాగుడికి బానిసైపోయాడు. ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు. అప్పుడప్పుడు బాగా మత్తు ఎక్కువై శాంతి శాంతి అంటూ ఇలా ప్రవర్తిస్తాడు. కానీ ఏమీ చేయడు. ఓ ఇది రూమ్లో ఉన్న అందరికీ అనుభవమే. నువ్వు తన వల్ల కొంచెం ఇబ్బంది పడి ఉంటావు. ఏమండి? వస్తున్నానే, ఆగు. వస్తానమ్మా. అలాగే అంకుల్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. హాయ్. రావచ్చా? యా, కమిన్. హాయ్. 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 ఏం చదువుతున్నావు నువ్వు? డిఫరెంట్ డ్రమ్. ఏ, నాకు బాగా ఇష్టం. ఇటివ్వు. ఓకే, నేను చదివేసి నీకు ఇవ్వనా? యా షూర్. ఓకే, బాయ్. బాయ్. హాయ్ బాగున్నారా నాన్న. మావయ్య? ఏమ్మా, బాగున్నావా? బాగున్నా నాన్న. ప్రయాణం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఏమ్మా, బాగున్నావా? బాగున్నాను మావయ్య. అవునా? అమ్మ ఎక్కడుంది? ఇంకెక్కడ ఉంటుంది? ఎప్పుడో గుడికెళ్ళిపోయింది. మళ్ళీ రాత్రికే రావడం. ఇక రేపటి నుంచి ఆ అమ్మాయికి మీ అమ్మాయి తోడు. మా భక్తి మిమ్మల్ని కాపాడుతుంది, అది తెలుసుకోండి. సరే సర్లే, కొంచెం కాఫీ తెస్తావా? అలాగే తెస్తా ఉండండి. ఇంకేంటి మావయ్య సంగతులు?
ఇంకేమున్నాయి అల్లుడు, అంతా మామూలే. హాయ్. హాయ్ మా. ఆ, తనెవరు? మా అల్లుడమ్మా. ఓ హాయ్ అండి. నమస్తే. ఓకే అంకుల్, మీరు కానివ్వండి. అవును మావయ్య, ఎవరి అమ్మాయి? పైన రూము అద్దెకిచ్చాను. అమ్మాయిలకి అద్దెకి ఇవ్వద్దని చెప్పాను కదా. ఒంటరి ఆడపిల్ల కదా, చదువుకుంటానని ప్రాధేయపడితే ఇచ్చాను. అయితే మాత్రం ఇచ్చేస్తారా? రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం ఫేస్ చేసేది మనమే కదా. ఆ అమ్మాయి అలాంటిది కాదలుడు. ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి వాళ్ళు చెప్పడం చాలా కష్టం మావయ్య. కనీసం ఆ అమ్మాయి డీటెయిల్స్ అయినా తీసుకున్నారా? పెద్దగా తెలుసుకోలేదు నేను. చాలా మంచి పని చేశారు మావయ్య మీరు. మా నాన్న ఎప్పుడూ అంతే, అన్ని మంచి పనులే చేస్తారు. నువ్వో దానివి, విషయం తెలియకుండా మధ్యలో దూరతావు. ఎందుకు తెలీదు? నాకంతా తెలుసు. గుళ్ళో హారతి ఇచ్చే టైం అయింది తెలుసా? అయ్యో రామా, అంత దూరం నుంచి వచ్చి హారతి తీసుకోపోతే దేవుడు చెప్పించడు. నేను గుడికి వెళ్ళొస్తాను నాన్న. వెళ్ళమ్మా. మీ కూతుర్ని దేవుడు కూడా కాపాడలేడు. అల్లుడు, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవు. నువ్వు ఎవరో ఏంటో మొత్తం డీటెయిల్స్ లాగుతాను. తాతయ్య, ఎలా ఉన్నావు తాతయ్య? బాగానే ఉన్నానమ్మా. నువ్వు వెళ్ళిన పని ఏమైందమ్మా? గది అద్దెకు దొరికింది తాతయ్య. కానీ అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆకలితో ఉన్న పులులు. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు జీవితాన్ని తినేస్తారు. ఈ సమాజం అడవిలా మారిపోయిందమ్మా. అందులో ఒంటరి ఆడపిల్ల జీవితం దుర్భరమే. అవును తాతయ్య, అసలు వాళ్ళందరినీ చూస్తుంటే ఆడపిల్లల జీవితం ఇంత ప్రమాదంలో ఉందా అనిపిస్తోంది. ఆడపిల్ల జీవితం అంటేనే 3 తలుపుల గది. తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తెరిచి ఉంచాల్సిందే. ఆ తలుపుల్లోంచి చిన్న పెద్ద ముసలి ప్రతి ఒక్కడు ఆశగానే చూస్తుంటాడు. వయసులో తేడాలున్నా వాళ్ళ కోరికలంతే. ఈ పోకడ మగాళ్లలో ఎప్పుడు పోతుందో కానీ అప్పటి వరకు ఆడవారి జీవితం పులిబోనులో జింక బతికేనమ్మా. వాళ్ళ ఆకలికి బలి కాకుండా బతకగలిగితే జీవితం, లేదంటే మా అమ్మాయిలా. తాతయ్య, నువ్వేడవకు తాతయ్య. ఊరుకో తాతయ్య. నాకు మాత్రం ఎవరున్నారు? నువ్వు తప్ప. ఆయన ఈ లోకంలో బతకాలంటే కొన్ని నియమాలు వదులుకోక తప్పదు తాతయ్య. నువ్వేం కంగారు పడుకు తాతయ్య, నేనున్నాను కదా. నేనన్నీ చూసుకుంటాను. అక్కడ మొత్తం సెట్ అయ్యాక నిన్నిక్కడి నుంచి తీసుకువెళ్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను మళ్ళీ వస్తాను తాతయ్య. అంటే ఒక తాతయ్య, ఒక ఫ్యామిలీయే ఉందన్నమాట దీనికి. ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? నీ గురించి నాకు మొత్తం తెలుసు. నిజానికి ఈ గది అద్దెకి ఇవ్వటం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ నిన్ను చూశాక, నీ గురించి తెలుసుకున్నాక నీకు హెల్ప్ చేయాలని నేను అనుకున్నాను. అలాగే నిన్ను హెల్ప్ అడగాలనిపించింది. నాకు తెలిసిన దాన్ని బట్టి నీకు వెనక ముందు ఎవ్వరూ లేరు. ఉన్న ఒక్క ముసలోడు ఎప్పుడు పోతాడో నీకు తెలీదు. సో అందమైన నువ్వు రూపాయి కోసం 10 చోట్ల తిరగకుండా ఒక్క చోట ఎందుకు ఉండట్లేదు అన్నది నా ప్రశ్న.
మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియట్లేదు. నేను చాలా క్లియర్గా చెప్తాను, విను. నీ దగ్గర అందం ఉంది, నా దగ్గర డబ్బు ఉంది. ఒకదానికొకటి ఎక్స్చేంజ్ చేసుకున్నాం అనుకో, మనిద్దరి లైఫ్లో ఎక్స్చేంజ్ మేళాలా కళకళలాడిపోతాయి. ఏమంటావు? నేను అలాంటి అమ్మాయిని కాదు. ఇది 80వ 90వ సారో నేను వినటం. మీరెన్నన్నా సరే నా సమాధానం ఇదే. బెట్టు మహిళల హక్కు. దాన్ని ఎలా పోగొట్టాలో మగాళ్ళకి తెలుసు. ముఖ్యంగా నాకు బాగా తెలుసు. మాటలు మర్యాదగా రాని. రాకపోతే ఏం చేయగలవు? నువ్వేమీ చేయలేవు. నువ్వు అంటే కావలసినంత డబ్బిస్తా. మిస్టర్, మర్యాదగా మాట్లాడు. బెట్టు చెయ్యకో చెప్తున్నాను, అర్థం చేసుకొని సరే అను. ఝాన్సీ, నువ్వా? నేనేరా, రాణి, ఝాన్సీ రాణి. అవసరంలో ఉన్న ఆడవాళ్లకు సహాయం చేయకపోగా వెధవ వేషాలు వేస్తావా? ఏమన్నావురా ఆ రోజు నన్ను? బెట్టు మహిళల హక్కు. దాన్ని ఎలా పోగొట్టాలో మగాళ్ళకి తెలుసు. ముఖ్యంగా నాకు బాగా తెలుసు. ఒరే, నువ్వు చెప్పింది కరెక్టేరా. అందులో చిన్న కరెక్షన్ ఏంటంటే, బెండు తీయడం మా హక్కురా. ముఖ్యంగా నీలాంటి వాడి బెండు ఎలా తీయాలో నాకు చాలా బాగా తెలుసు. నిన్ను రే, నిజం చెప్పరా, సంధ్యని ఎందుకు చంపావు? ఏం మాట్లాడుతున్నారు మేడం? రే, మర్యాదగా నువ్వే చెప్తావా లేక? మేడం, నాకేం తెలియదు మేడం. ఇంకొకసారి నాకు తెలియదని చెప్పావనుకో, సంధ్య ఎవరో తెలుసుకోరా. సంధ్య నేను క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను తెలుసా నీకు? చాలా అందంగా ఉంటాడు. అవునరా, ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా కలిసి తిరిగాం, కలిసి పెరిగాం. చదువు కోసం అది, పోలీస్ ట్రైనింగ్ కోసం నేను, ఇద్దరం విడిపోయాం. అప్పుడే చెప్పిందిరా నీ గురించి. గుడ్డిగా నిన్ను ప్రేమించానంది. ఇప్పుడైనా చెప్తావా? చచ్చేలా కొట్టమంటావా? చెప్తాను మేడం. ఏం రావట్లేదేంటి? ఆటో, హలో, మీరెక్కడికో వెళ్ళాలనుకుంటా. మీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను. పర్లేదండి. ఓకే. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇంటర్వ్యూ ఉంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను కొంచెం అక్కడ డ్రాప్ చేస్తారా? ఓ ష్యూర్, నేను అటే వెళ్తున్నాను. రండి, ఎక్కండి. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక 5 minutes వెయిట్ చేస్తారా? ఓకే. అవునరా,
రే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే బాయ్. ఏమైందండి జాబ్? సక్సెస్ అండి, నేను సెలెక్ట్ అయ్యాను. అంతా మీ ఓ వల్లే. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సరే రండి ఎక్కండి, Okay. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. సారీ లేట్ అయింది. ప్రేమించాక తప్పుతుందా? భరించాల్సిందే. చెప్పు ఎక్కడికి వెళ్దాం? లేట్ అయినందుకు నీకు పనిష్మెంట్. ఎక్కడికి వెళ్ళాలో చెప్పను, తీసుకెళ్తాను. వావ్, బెడ్రూమ్ చాలా నీట్గా ఉంది. ఏంటి కృష్ణ ఇలా పట్టుకున్నావు? తప్పు కదా ఇలా పట్టుకోవడం. తప్పేటట్టుగా లేదు సంజ. వదులు కృష్ణ, వదులు. ప్లీజ్ సంజ, ప్లీజ్ ప్లీజ్, వదులు కృష్ణ. అర్థం చేసుకో. వదులు. ప్లీజ్ సంజ, నేను చెప్పేది విను. ప్లీజ్ అర్థం చేసుకో సంజ. వద్దు కృష్ణ. ప్లీజ్ కృష్ణ సంజ, వద్దు. ప్లీజ్ సంజ. ప్లీజ్ కృష్ణ, వదులు. ఆ తర్వాత 2-3 రోజులు సంజయ్ నన్ను కలవలేదు. నేనే సంజయ్ వెళ్ళి కలిశాను. ఇక వెళ్దామా సంజయ్? లేట్ అవుతుంది. నన్ను పెళ్లి చేసుకుంటావా కృష్ణ? మామూలుగా అయితే చేసుకునేవాడినే, కానీ నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. చూడు సంజయ్, ఇద్దరు మనుషులు కలిసి బతకాలంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వంటే నాకు ఇష్టం. నీకు ఇష్టమైతే ఇలాగే కలిసి ఉందాం, లేకపోతే ఎంత దుర్మార్గుడు అనుకోలేదు నేను. తను కనపడకపోయేసరికి నాకే బాధగా అనిపించింది. నేనే వెళ్ళి ఆమెను కలిశాను. మా మావయ్య వాళ్ళింట్లో ఒక స్టూడెంట్గా ఆమెనే అద్దెకి దించాను. ఆమెకి అన్నీ నేనే చూశాను. ఆమె కూడా పెళ్లి చేసుకోమని అడగటం మానేసింది. నేను వారంలో 4 రోజులు ఇక్కడే ఉండేవాణ్ణి. మా ఆవిడ గుళ్ళు చుట్టూ తిరగటంతో ఎక్కువసేపు నేను సంజయ్తోనే గడిపేవాణ్ణి. సంజయ్, రేపు నేను ఊరికి వెళ్తున్నాను. వెళ్ళు కృష్ణ, కానీ ఒక విషయం, మనం పుట్టబోయే బిడ్డ కోసమైనా పెళ్లి చేసుకోవాలి కృష్ణ. చెప్పు కృష్ణ.
ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఈ విషయం మీ భార్యకి మీ మామయ్యకి చెప్తాను. అవును కృష్ణ, ఇన్నాళ్ళు నేనొక్కదాన్నే కాబట్టి పెళ్లి చేసుకోకపోయినా ఏమనిపించలేదు. కానీ నేను ఇప్పుడు తల్లిని కాబోతున్నా. సరే సంజ, నాకెలాగూ పిల్లలు లేరు. వాళ్ళ కోసమైనా నేను నిన్ను రెండో పెళ్లి చేసుకుంటాను. నిజమా కృష్ణ? నిజమే సంజ. అలా చెప్పి ఆ రోజే ఊరెళ్ళాను మేడం. మర్నాడే ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లెటర్ రాసి చనిపోవడంతో పోలీసులు కేసుని క్లోజ్ చేశారు మేడం. నా విషయం బయటికి తెలిస్తే ఎక్కడ నా పరువు పోతుందోనని నేను ఈ కేసును వదిలేశాను మేడం. అంతేగాని సంజయ్ నేను చంపలేదు మేడం. ఏరా, నువ్వు చెప్పేది నిజమేనా? ఒట్టు మేడం, నేను చెప్పేది నిజం. మీ మీద కూడా నేను అటాక్ చేయడానికి కారణం మీరెవరో సంజయ్ గురించి తెలిసిన వాళ్ళు అనుకున్నాను. మిమ్మల్ని భయపెట్టాలనుకున్నాను మేడం. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు మేడం. ఒట్టు మేడం. కానిస్టేబుల్స్, ఎస్ మేడం. సంధ్య మీ ఇంట్లో అద్దెకు దిగింది. అక్కడే ఆమె చనిపోయింది. ఎలా చనిపోయింది నాకు తెలియాలి. మర్యాదగా చెప్తావా, చెప్పించమంటావా? చెప్పు. చెప్తానమ్మా, మొత్తం చెప్తాను. అది మేడం జరిగింది. ఈ కేసు పెద్ద ఇష్యూ అవుతుందని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కేసును క్లోజ్ చేయించాను మేడం. అంతే తప్ప నేను ఆ అమ్మాయిని చంపలేదు. నా ఎంక్వైరీలో మీరు చెప్పింది నిజమే అని తేలితే సరి. లేదంటే తెలుసుగా, క్లోజ్ అయిన కేసునే బయటకు తీసిందాన్ని. నిజాన్ని బయటకు రప్పించడం నాకు పెద్ద కష్టం కాదు. నేను చెప్పింది నిజం మేడం. కానిస్టేబుల్స్, ఎస్ మేడం. రే, నిజం చెప్తే లైఫ్ లో పైకి వెళ్తావు. లేదంటే జైలు ఊచలు జీవితాంతం లెక్క పెడుతూనే ఉంటావు. చెప్పరా? చెప్తాను మేడం. అసలు ఏం జరిగిందో చెప్తాను మేడం. సంధ్యతో నాకు అంతేగాని సంధ్యని నేను చంపలేదు మేడం. కాకపోతే తప్పు చేసిన అమ్మాయి కళ్ళ ముందే చనిపోతే కొంచెం బాధ, భయం వేశాయి మేడం. అది మేడం జరిగింది. కానిస్టేబుల్, ఎస్ మ్యామ్. శాంతి మేడం. ఏరా రైట్రు, నిజం చెప్తావా, చెప్పించమంటావా? మేడం చెప్తాను మేడం. నేను ఎవరిని చంపలేదు మేడం. రాజన్ గారు, సారీ శాంతి. శాంతి సారీ. మీ రూమ్ ఇక్కడ? ఇదే ఇక్కడ. అది మేడం జరిగింది. ఒరే రైట్రు, నువ్వు రైటర్ అంటావు గాని
అన్ని విలన్ లక్షణాలున్నాయిరా. ఇడియట్. కానిస్టేబుల్, కానిస్టేబుల్, ఎస్ మేడం. సంధ్య ఫైల్ తీసుకొనిరా. అలాగే మేడం. ఇదిగోండి మేడం. కానిస్టేబుల్స్, మూవ్. సంధ్య, సారీ సంధ్య, ఇంకెప్పుడు తాగను. దా కూర్చో. ఇదే లాస్ట్ సంధ్య. రేపటి నుండి తాగను సంధ్య. కోపం వచ్చిందా? మేడం, మేడం, మిమ్మల్ని ఇంట్రాగేట్ చేశాక, సంధ్య ఎఫ్ఐఆర్ రిపోర్ట్ చూశాక, తను చనిపోయే ముందు రెడ్ సారీ నేను చూశాను. ఆలోచించాను. రావుకి లేదు, కాలేజ్ కుర్రాడికి ఆ ధైర్యం లేదు. నీ మీద అనుమానం వచ్చింది. ఎందుకో తెలుసా? పరిచయం లేని నన్నే శాంతి శాంతి అంటూ లోపలికి తీసుకువెళ్ళావు. ఒక ట్రయల్ వేద్దాం అనిపించిందిరా. కానిస్టేబుల్ ఇలా రెడ్ సారీలో ఇలా ఎంట్రీ ఇప్పించా. నువ్వు ఇలా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతావని అనుకోలేదురా. ఇక డైలాగ్ లోపి నిజమేంటో చెప్పు, లేదంటే నిన్ను కాల్చి పడేస్తాం. చెప్తాను మేడం, చెప్తాను. ఆ రోజు వాళ్ళ డిస్కషన్ విన్న తర్వాత హాయ్ అండి. హాయ్. ఏంటండి మరీ అంతలా తాగలా? డిస్కషన్స్ లో ఇవన్నీ మామూలే కదండి. అయితే మాత్రం మరీ అంత ఎక్కువ తాగాలా? మీ హెల్త్ గురించైనా పట్టించుకోవాలి కదండి. నా గురించి పట్టించుకోవడానికి ఎవరున్నారండి? ఒంటరి వాడిని. మీ గురించి కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఐ మీన్ మీరు ప్రొడ్యూసరు, డైరెక్టరు. ఓ, మీలో కూడా మంచి రైటర్ ఉన్నారండి. అయితే మీ అసిస్టెంట్ గా తీసుకోండి. మీరు వస్తారంటే ఇంకే ఉందండి, ఖచ్చితంగా కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ అండి. మనం పుట్టబోయే బిడ్డ కోసమైనా పెళ్లి చేసుకోవాలి కృష్ణ. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఈ విషయం మీ భార్యకి, మీ మామయ్యకి చెప్తాను. సరే సంజయ్, నాకెలాగూ పిల్లలు లేరు. వాళ్ళ కోసమైనా నేను నిన్ను రెండో పెళ్లి చేసుకుంటాను. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని సంధ్య దగ్గరికి వెళ్ళాను. శాంతి, శాంతి. ఏంటి రాజన్ గారు, ఈ టైంలో మీరేంటి? ముందు స్వీట్ తీసుకో. ఏంటి సార్ విషయం? చెప్తాను కదా, కూర్చో. ఇవాళ నా భార్య పుట్టినరోజు. ఓ, శాంతి, శాంతి.
ఏంటి మీరు చేస్తున్న పని? నాకు నచ్చిన పనే చేస్తున్నాను. అంటే విషయానికి వస్తాను శాంతి. నిన్ను చూడగానే చనిపోయిన నా భార్య గుర్తుకొచ్చింది. నువ్వు ఒప్పుకుంటే నేను నాదాన్ని చేసుకుందామని. ఏమంటావు సంధ్య? నేను ఆల్రెడీ కృష్ణని ప్రేమిస్తున్నాను. త్వరలో మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. సంధ్య సంధ్య, పెళ్లి చేసుకోకుండానే నిన్ను తల్లించేసిన వాడు అందర్నీ ఒప్పించి పెళ్లి చేసుకుంటాడని ఎలా అనుకున్నావే పిచ్చిదానా? ఈ విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నాకంతా తెలుసు. మర్యాదగా నేను చెప్పినట్లు విను. ఛీ, నువ్వింత మోసగాడు అనుకోలేదు. చచ్చినా నిన్ను పెళ్లి చేసుకోను. నువ్వు పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా కనీసం శోభనమన్నా చేసుకుందాం. వదలండి, నన్ను వదలండి ప్లీజ్. వదలండి ప్లీజ్, వదలండి. నువ్వెంత మోసగాడివి అనుకోలేదురా నేను. డైలాగ్లే కాదే, యాక్షన్ సీన్స్ కూడా బాగా చేయగలను. నిన్ను మాత్రం అస్సలు వదలను నేను. నా గురించి ఎవరికి చెప్పినా ఎవడు నా గురించి నమ్మే ప్రసక్తే లేదే. ఎవ్వరు నమ్మకపోయినా నా క్లోజ్ ఫ్రెండ్ నమ్ముతుందిరా. ఏంటి, నీకు ఫ్రెండ్ కూడా ఉందా? బాగుంటుందా? బాగుంటుందిరా. మ్మ్. నీ మక్కులు ఇరగొడుతుందిరా. అబ్బో, ఏంటో స్పెషాలిటీ? రే, మ్మ్. త్వరలోనే ఎస్ఐగా చార్జ్ తీసుకోబోతుందిరా. ఏమంటున్నావు? అవునరా, తనకు మొత్తం చెప్పానురా నేను. తనతో అన్ని షేర్ చేసుకుంటాను. తనకిప్పుడే ఫోన్ చేసి చెప్తాను. ఏయ్, ఆగు. ఫోన్ ఎవరికి చేస్తావు? ఏయ్, చెప్పేది నీకు. నిన్ను చావే. అది మేడం జరిగింది. కానిస్టేబుల్స్, ఎస్ మేడం. తీసుకెళ్ళండి వీడిని. రేయ్ పద. మన సమాజంలో మన చుట్టూ ఎంతో మంది ప్రమాదకరమైన మనుషులు ఉన్నారు. వాళ్లలో రాజన్ లాంటి వారు, రావు, నాగ్, కృష్ణ లాంటి వారు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ నుంచి మనల్ని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. బీ కాషియస్. జై